భద్రకాళమాత నమో నమ. ఈ రాజ్ బోడా అనేవాడు అమెరికాలో నుంచి ఈ ఆంధ్ర నా కొడుకు సిగ్గులేదా వచ్చి మా తెలంగాణలో బతికే కంటే రే ఇది భారతదేశం రా, శివుడు భూమి, శివుడు ఆధీనం, మనము శివుడు ఆజ్ఞతో ఉన్నాము. నువ్వు నాది నీది అనే భేదాలు తెచ్చింది మనుషులు. ఇప్పుడు పాకిస్తాన్ మందే, బంగ్లాదేశ్ మందే, ప్రపంచమంతా విడి తీసుకొని పాలిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రాంతాల మధ్య విభేదాలు. తెలంగాణ తెచ్చుకున్నారు, మీరేం మాకు ఇచ్చిందేం లేదు, అప్పులతో పంపించినారు, 16,000 కోట్ల అప్పులతో పంపించినారు రా. మేమంతా కష్టపడి మనది అనుకున్నాము హైదరాబాద్. మన రాయలసీమ నాయకులు సిగ్గులేదు. ఫస్ట్ ఆ చంద్రబాబుకి, ఈ రాజశేఖర రెడ్డి గారు, ఇంకా మిగతా ముఖ్యమంత్రులందరూ మన రాజధాని బాగుండాలని చెప్పి పెట్టుబడులను తీసుకుపోయి, ఇంకా రామోజీరావు గారు ఫిలిం సిటీ ఆడ పెట్టి ఈరోజు వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంటే కూడా విశ్వాసం లేదు. రే మాకు కూడా హక్కు ఉంటుందిరా, ఇది భారతదేశంలో శివుని భూమిలో ఏడాను బతకొచ్చురా నువ్వు. ప్రాంతాల మాదిరిగా గేర్లు, ఆ ఏరియాలు, ప్రాంతాలు, జిల్లాలు, మండలాలు ఇట్లా విభజించుకుంటూ పోయి ఇట్లా తయారైనాం రా. అందరూ భారతీయులం రా. తెలుగు వాళ్ళకు ఉండేది 2 రాష్ట్రాలు, అది కూడా ఐకమత్యం లేకుండా ఇవ్వదు. కేంద్రం ఎట్లా ఆడుకుంటుందో చూస్తున్నాం. ఒక్కొక్కరికి న్యాయం చేస్తుంది. ఇవన్నీ ఈ రాజబోడా కూడా ప్రాంతీయ భేదాలు సృష్టిస్తాడు. ఒకసారి హైదరాబాద్ అంతా ఖాళీ అయింది, ఒకసారి చూడు. ఆంధ్ర వాళ్ళు నిస్వార్థంతో చేస్తారు, ఆడున్నా బతుకుతారు. కానీ మాట్లాడే రోజు మాకి ఎందుకు అనిపించుకోవాలరా? విడిదీసేటప్పుడు కనీసం రాజధానికి 2-3 లక్షల కోట్లు ఇవ్వండి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు అడిగితే ఒప్పుకోలే కాంగ్రెస్. ఎట్లా విభజించిందంటే దౌర్మార్గంగా, ఎంత దుర్మార్గంగా అంటే చరిత్రలో చెప్పుకోవాలి కాంగ్రెస్ గురించి మనం. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కలిసిపోయేది. అన్నిట్లో దేశం మీద కలిసిపోతుంది. మా నాయన 20 సంవత్సరాలు వస్తున్నాడు మీ ఆట కట్టించడానికి. ఇట్లా ప్రాంతీయ విభేదాలు సృష్టించే నాయనల్ని ఏం తెలుస్తారో ఈ మొఘలుల గురించి, ఈ నిజాముల గురించి పొగుడతాడు వీడు. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన భారతదేశం సనాతన ధర్మం రా. ఈరోజు వచ్చి కాంగ్రెస్ వచ్చి ఈ బ్రిటిష్ వాడు వేసిన బీజాన్ని ముందుకు తీసుకొని ఇటు వరకు తీసింది. చరిత్రని కాలంలో కలిపేసింది. ఈ బ్రిటిష్ వాడు ఎన్ని రేపులు, ఎన్ని ఆడవాళ్ళని ఎట్లా బాధలు పెట్టినారో తెలుసా, మొఘలు ఎట్లా బాధించారో తెలుసా. మేము స్త్రీలు గౌరవించడం తెల్లా, మాము వీళ్ళ నుంచి నేర్చుకున్నాం. అరే శివాజీ గురించి తెలుసుకోరా. శివాజీ స్త్రీలను ఎట్లా గౌరవించేవాడు, మొఘలులకిన బందీలకు పోతే వాళ్ళని బానిసలను చేసుకుని అనుభవించేవాళ్ళు రా. ఒక చెల్లిలాగా చూసినారా శివాజీ. అదిరా నా సనాతనం అంటే. మీరు మా జోలికి రావద్దనరా. ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే నాశనం అయిపోతారు. ఇప్పుడు అమరావతి కట్టుకుంటాం రా, అప్పుడు మేమే ఏర్పరచుకుంటాం, కొత్త రాజధాని ఏర్పరచుకొని తృప్తితో బతుకుతాం. ఈ ఆంధ్రప్రదేశ్లోనే జగన్ అట్లా వాళ్ళు మీకు ఒత్తాస పలికి 3 రాజధానులు చేసి నాశనం చేశాడు అమరావతి. కానీ ఇది మళ్ళీ మొలకెత్తింది కదా, మహావృక్షం అవుతుంది, భారతదేశానికి రాజధాని అవుతుంది అమరావతి. ఇవన్నీ మీకు ముందుగా అర్థమవుతుంది. ఈ రాజకీయాలు ఏముండవు. ఈ రాజకీయాల నుంచి మనుషుల మధ్య కులాలు, మతాలు, చిచ్చులు పెట్టి నాశనం చేస్తుంటారు మానవ జాతిని. అందుకే మీ అందరిని అంతం చేసి భారతదేశానికి రాజకీయం లేకుండా పాలించడానికి విశ్వగురు వీరభద్ర వస్తున్నారు రా.